శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం శ్రీమద్భాగవత మహాపురాణే చతుర్థస్కంధే సప్తదశాధ్యాయే ప్రవిశామః. మైత్రేయులు వారు విదురుల వారు చెప్తున్నారు, పృథు మహారాజు పరిపాలన చాలా చక్కగా ఉన్నది. వందిమాగసులు ఆయన చేసిన ఘనకార్యాలను, ఆయన విజయయాత్రలను, జయత్రాలను, ఘనకార్యాలను యథాతథంగా వర్ణిస్తున్నారు. విదురుల వారు అడిగారు, గురువర్య, పృథు మహారాజుకు ఒకసారి పృథ్వీపై కోపం వచ్చిందని విన్నాను. మరి అలాంటి మహానుభావుడికి కోపం రావడం ఏమిటి? అది కూడా పృథ్వీ మీద రావడం ఏమిటి? ఆయన ఏలుబడిలో ఉన్నది కనుకనే భూమండలానికి పృథ్వీ అని పేరు వచ్చిందని మీరు చెప్పారు. మరి అటువంటి పృథ్వీ, ఆయన పేరుతో వచ్చిన ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పృథ్వీపై ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? పృథ్వీ ఏం చేసింది భూమాత అని అడిగారు. దానికి మైత్రేయులు వారు చెప్తున్నారు, నాయనా విదురా, ఒకసారి కరువు వచ్చింది. సకాలంలో పంటలు పండలేదు, కారణం వర్షాలు పడలేదు. భూమాత సస్యశ్యామలత్వాన్ని ఇవ్వలేదు, అనుగ్రహించలేదు. ప్రజలు చెప్పారు మహారాజుతో, మహారాజా, ఈ కష్టాన్ని నుంచి మమ్మల్ని తరింపు చేయండి. పంటలు ఇదివరకు ఎంత బాగా పండేవో ఇప్పుడు అలా పండటం లేదు. సకాల వర్షాలు ఉండటం లేదు. ఎప్పుడో వస్తే అత్యధిక వర్షపాతం లేదా వర్షపాతం లేకపోవడం జరుగుతుంది. ఎప్పుడు లేదు, ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది అనేటప్పటికీ ఆయన ఆలోచించాడు, ఏమిటి దీనికి కారణం? మంత్రులతో సమాలోచన చేశాడు. మంత్రులు అన్నారు, మహానుభావ, ప్రకృతి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. ఎప్పుడైతే ప్రకృతిలో ప్రతికూలత ఏర్పడుతుందో ఇలాంటివి వస్తుంటాయి. ఎందుకు ఏర్పడుతుంది అంటే ఏవో లోపాలు ఉంటాయి. ప్రకృతిలోనూ ఉండొచ్చు, లేదా మన ప్రజల్లోనూ. రాష్ట్రకృతం పాపం. ప్రజల్లో ఎవరు ఏ దోషం చేసినా రాజుకే ఆ ఫలితం వస్తుంది కనుక అది ఆలోచించాలి అనేటప్పటికీ పృథు మహారాజు ఆలోచించాడు. వాయుదేవుడు అనుకూలంగా వీస్తున్నాడు, వరుణదేవుడు అనుకూలంగా ఉన్నాడు, అంతరిక్షం అంతా కూడా సానుకూలంగా ఉంది. అగ్నిహోత్రుడు యథాన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు కారణం? యజ్ఞయాగాలు సక్రమంగా జరుగుతున్నాయి కనుక. ఎక్కడొచ్చింది లోపం? వెంటనే అర్థమైంది, భూమాత నిర్లక్ష్యంతో ఉన్నది. ఎలా ఈ నిర్లక్ష్యాన్ని పోగొట్టడం అని ఆయన కోపాన్ని నటించాడు. నిజానికి ఆయన విష్ణువంశ సంభూతుడు, విష్ణువు యొక్క అంశతో ఆవిర్భవించినవాడు కదా, కోపం ఎందుకు ఉంటుంది? కానీ కోపాన్ని నటించాడు. నటించి వెంటనే భూదేవితో చెప్పాడు, భూమాత, ఎక్కడున్నావు నువ్వు? వనస్పతులను నువ్వు దాచుకున్నావు, ప్రజలకు ఇవ్వట్లేదు. ఇది సమంజసం కాదు. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. లేదు సమాధానం.
వెంటనే ఆయన శరసంధానం చేశాడు. ధనుసు ఎక్కిపెట్టి బాణం ప్రయోగించడానికి సిద్ధంగా ఉండేటప్పటికి భూమాత గోరూపంతో వచ్చేసింది. ఒక ధేను రూపంలో వచ్చేసి అలా చూసింది, ఆయన్ని కంపించిపోయింది. ఆయన శరసంధానం చేస్తే సర్వనాశనం అయిపోతుంది, ఆ పరిస్థితి రాకూడదు. అయినా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయాలో తోచగా గోరూపంలో ఉండి అలా పరిగెడుతోంది, అందకుండా జింకలాగా పరిగెడుతోంది. ఈయన వెనకాలే పరిగెత్తుతున్నాడు. అలా చాలా దూరం వెళ్ళేటప్పటికి, ఎంత దూరం పరిగెడుతుంది, పరిగెత్తలేదు కదా, పరిగెత్తలేక అలసిపోయింది గోమాత. అంటే గోమాత రంగంలో ఉన్న భూమాత. వచ్చాడు పృథు చక్రవర్తి. పృథ్వీ, నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించావు, ఆవిర్భాగాలు స్వీకరిస్తున్నావు, న్యాయం ఇవ్వడం లేదు, న్యాయం చేకూర్చడం లేదు, ప్రజలు బాధపడుతున్నారు. నిన్ను శిక్షించడం అనేది నాకు సమంజసం కాదు, నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా నిన్ను శిక్షించవలసి వస్తుంది. ఏం చేయమంటావు? నాకు కావాల్సిన ప్రజాక్షేమం. మరి దీనికి సమాధానం చెప్పాలి నువ్వు అనేటప్పటికీ గోమాత రూపంలో ఉన్న భూమాత చెప్పింది, ప్రభు, మీరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, నాకు తెలుసు ఆ విషయం. ఇది మీ లీలా విలాసమో లేదా శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విలాసమో మీరు ఇలా కల్పించారో నాకు తెలియదు. నేను మాత్రం ఇదివరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. మీరు దయచేసి శరసంధానం ఆపండి. రక్షించవలసిన వాడే భక్షించడానికి వస్తే ఇప్పుడు దానికి ఏమిటి? ఇంకా ఎవరిని శరణు కోరాలి? నన్ను రక్షిస్తూ వచ్చారు, మీ పేరుతోనే నాకు పృథ్వీ అని పేరు వచ్చింది. ఇప్పుడు నన్నే మీరు శిక్షించాలనుకుంటున్నారు. ఇంకా నేను ఎవరిని అడుగుతాను, ఎవరిని శరణు వేడను? అంతా విశేషమైన మాయావిలాసంగా అనిపిస్తుంది. ప్రభు, మీరు నిరాకార స్వరూపులు, ఆకారం పొందారు. దయచేసి అస్త్రశస్త్రాలని పక్కన పెట్టేయండి. జగత్తును నియంత్రించేవారు మీరు, మీకు నమస్కారం. కర్తవ్యం ఆలోచించండి. నాలో ఏ లోపము లేదు. కాకపోతే యోగమాయ ఆవరించడం వల్ల ఇది ఇలా మీకు కోపం రావడం, నేను బాధపడటం, ఇవన్నీ జరిగాయేమో అని నమస్కారం చేసింది భూమాత. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తదశోధ్యాయः. స్వస్తి.